ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నకిలీ మద్యం కేసులో మరో 4 నిందితుల పేర్లు చేర్చింది ఎక్సైజ్ శాఖ. ఇప్పటికే 12 మంది నిందితులను గుర్తించింది. ఇప్పుడు మరో 4 పేర్లు చేర్చడంతో నిందితుల సంఖ్య 16కు చేరింది. నిన్న A13 తిరుమల శెట్టి శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. A14 తలారి రంగయ్య, A15 రమేష్, A16 అల్లాభక్షను నిందితుల లిస్టులో చేర్చారు. ఈ 4 హైదరాబాద్ నుంచి ఫేక్ లేబుల్స్ ని జనార్దన్ కి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ వీడియో రాజకీయంగా ప్రకంపనలకు రేచేస్తోంది. వైసీపీ హయాంలో జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యం తయారు చేశామని, కొత్త ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో ఆపేశామని చెప్పాడు జనార్దన్. ఏప్రిల్లో జోగి రమేష్ కాల్ చేసి తంబళ్లపల్లిలో నకిలీ మద్యం తయారు చేయాలని, అలా చేస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చని తనతో చెప్పారన్నారు. అంతా రెడీ అయ్యాక తనను ఆఫ్రికా పంపించిన తరువాత జోగి రమేష్ తన మనుషులతో లీకులిచ్చి దాడులు చేయించారని ఆరోపించాడు నిందితుడు. టీడీపీ నేతలను సస్పెండ్ చేయడంతో ఇబ్రహీంపట్నానికి కూడా సరుకు తీసుకొచ్చి పెట్టాలని తనతో జోగి చెప్పారన్నాడు జనార్దన్. ఈ వీడియో పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. అయితే నకిలీ మద్యంతో కానీ నిందితుడు జనార్దన్తో కానీ తనకు సంబంధం లేదన్నారు జోగి రమేష్. నకిలీ మద్యం వ్యవహారం బయటపడటంతో సీఎం చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జనార్దన్ ను భయపెట్టి ఇలా చెప్పించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఈ కేసు విషయంలో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అంటూ చంద్రబాబుకి ఛాలెంజ్ చేశారు జోగి రమేష్. చంద్రబాబు కుటుంబంతో సహా తిరుమల, విజయవాడ దుర్గా ఆలయానికొచ్చి తాను తప్పు చేసినట్లు చెప్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? రిమాండ్ రిపోర్ట్ లో జనార్దన్ ఎందుకు చెప్పరా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు? జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి, వాళ్ళని యాడ్ చేయాలి, మనకు అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లైన్లో పెట్టాను సార్. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు. నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గానా ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా